హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ సైకాలజీ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. గర్భధారణ కాలంలో తల్లి యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యం బిడ్డ పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే ఈ రకమైన కారకం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 బాహ్య. నెక్స్ట్ క్వశ్చన్. శిరోపాదాభిముఖంగా జరిగే అభివృద్ధి ఏ నిడివి అక్షరేఖలో లేదా అనుదైర్ఘ్యంగా, బి శిరస్సు నుండి అవయవాలకు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి. నెక్స్ట్ క్వశ్చన్. కౌమార దశ అనేది ఆన్సర్ ఆప్షన్ 1 యవనారంభ దశ నుండి వయోజన దశ చేరే వరకు. పిల్లల రాతపరమైన వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. ఆన్సర్ ఆప్షన్ 4 క్రోల్. ఫ్రాయిడ్ ప్రకారం మూర్తిమత్వం యొక్క పరస్పర సంబంధం కల 3 వ్యవస్థల్లో ఇగో లేదా అహం అనేది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 చట్ట విరుద్ధ లేదా ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలను అడ్డుకునే విధంగా పనిచేయటం. ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదట ప్రతిపాదించినది. ఆన్సర్ ఆప్షన్ 1 జాన్ మేయర్ మరియు పీటర్ సెలోవే. వైయక్తిక భేదాల గురించిన శాస్త్రీయ పరిశోధన మరియు క్రమబద్ధమైన విధానాన్ని అభివృద్ధి చేసి ఘనత పొందిన మొదటి వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ 3 సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. విలువల భావన గురించిన ఆలోచన ఈ క్రింది రకానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 2 అమూర్త. విషమ యోజనకు సంబంధించిన కారణాల్లో ఒకటైన ప్రజ్ఞా లోపం వీటికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిగత కారణాలు. 2 లేక అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండటం వల్ల కలిగే సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. ఈ క్రింది వానిలో ఒకటి ప్రతిగమనం రక్షణ తంత్రానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3 పెద్దవారైన చిన్నపిల్లలలా ప్రవర్తించటం.
పరిశీలన పద్ధతి యొక్క ప్రతికూలతలకు సంబంధించి ఈ కింది వానిలో ఒకటి సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 4. పరిశీలకుడు పరిశీలన అంశాలను నేరుగా తెలుసుకోలేడు. క్రింద ఇవ్వబడిన ప్రక్షేపకేతర పరీక్షలలో విషయగత పరీక్షను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1. ప్రశ్నావళి. సృజనాత్మకతను నిరోధించే వాటిలో సందిగ్ధత, అనిశ్చితి ఈ తరహా అవరోధానికి చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 4. ఉద్వేగ అవరోధాలు. ఈ క్రింది వానిలో ఒకటి భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కాదు. ఆన్సర్ ఆప్షన్ 4. ఆందోళనకు గురి కావటం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండటం. లైక్ కేట్ చే రూపొందించబడిన సమ్మేటివ్ రేటింగ్ స్కేల్ దీనిని అంచనా వేయుటకు. ఆన్సర్ ఆప్షన్ 2. వైఖరి. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షకు చెందిన భాషా వినియోగం, వ్యాకరణం పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 3. 60. అభిరుచిని కూడా అభ్యసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అవుతుంది. అభిరుచికి అవధానానికి మధ్య ఉండే సంబంధం గురించి తెలిపే ఈ ప్రవచనం ఇచ్చిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2. మెక్ డోగల్. దృశ్యానికి సంబంధించిన సమస్యకు ఉదాహరణలు ఈ కింద ఉన్నాయి. 1. పంచదార తీయన నిమ్మ డాష్. 2. 15:19. 8:12. 5. ఈ సమస్యల పరిష్కారంలో ఉపయోగపడే వివేచన. ఆన్సర్ ఆప్షన్ 3. ఆగమన వివేచన. హిపోక్రటీస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం ఔత్సాహికులు అనే మూర్తిమత్వ రకంలో ఆధిపత్య ద్రవం. ఆన్సర్ ఆప్షన్ 2. రక్తం. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. ఆన్సర్ ఆప్షన్ 1. అభ్యసనం.
సంవేదన యొక్క మూలకాలు లేదా అంశాల గురించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 4. సంవేదన ఎక్కువసేపు ఉన్నప్పుడు స్పష్టత తగ్గుతుంది. ఎన్కోడింగ్ అనేది ఆన్సర్ ఆప్షన్ 1. స్మృతి చిహ్నాలు ఏర్పడే ప్రక్రియ. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. ఆన్సర్ ఆప్షన్ 3. కోహ్లెర్. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఒక జత సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 2. పావ్లోవ్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. క్రింది వానిలో ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4. పాఠశాల జ్ఞానాన్ని బయటి జ్ఞానాన్ని వేరు చేసి చూడటం. స్వల్ప బుద్ధిమాంద్యత గల పిల్లల విద్యా కార్యక్రమాలను కొనసాగించే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3. సమైక్య విధానం. ఆ నిర్దేశ మంత్రంను ప్రతిపాదించినది. ఆన్సర్ ఆప్షన్ 1. కార్ల్ రోజర్స్. క్రింద ఉన్న కంప్యూటర్ విభాగాలలో ఒకటి దాని విధితో తప్పుగా జతపరచబడింది. ఆన్సర్ ఆప్షన్ 2. కంట్రోల్ విభాగం సమాచారాన్ని ప్రింట్ చేస్తుంది. ఫ్రీవేర్లు అనగా ఆన్సర్ ఆప్షన్ 4. ఉచిత సాఫ్ట్వేర్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.